సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. అయితే 2 రోజుల నుంచి కనపడట్లేదని వార్త వినిపిస్తుంది. తెలుసుకుందాం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గారు ఉన్నారు. మీరేమంటారు? గత వారం రోజుల నుంచెల్లి కనబడుట లేదు, వినబడుట లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా గూడా, ముఖ్యమంత్రిగా ఎన్నుకైనా గూడా ఇంతవరకు 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలను, అన్ని హామీలను అమలు చేస్తా అని చెప్పిండు. 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎక్కడున్నదో తెలుస్తలేడు. ఎవరన్నా పేపర్స్ వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కనబడుట లేదు తెలంగాణ సీఎం అనేసి రేపు ఏదైనా పత్రికా కథనం వేయాలని కోరుకుంటున్నా. నిన్న రిపబ్లిక్ డే కూడా అందరూ రేవంత్ రెడ్డి ఎక్కడ వెతికారు. కానీ మీరు బీఆర్ఎస్గా మీరు ఫోకస్ పెట్టలేదా? ఎందుకంటే మేము ఫోకస్ ప్రతి దాంట్లో ఫోకస్ పెడుతున్నాం. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కూడా ఈ పరిపాలన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ దగ్గరికి మా నాయకులు పోతున్నారు. మేము ఫోకస్ పెడతలేమని కాదు, రేవంత్ రెడ్డి మీద ఫోకస్ పెట్టడం వల్ల ఒరిగేది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి. రేవంత్ రెడ్డి అవినీతి మీద, అక్రమాల మీద ఫోకస్ పెట్టినాము. నైని కుంభకోణం ఏదైతే ఉన్నదో అని బయటికి తీసినామో, దెబ్బకు బామ్మర్ది బాగోతాన్ని బయట పెట్టినాము. అవన్నీ బయట పెట్టడం వల్లనే ఈరోజు మా నాయకులకు సిట్టు పిట్టు అనేసి ఒకటి ఇచ్చి పిలిపిస్తున్నారు. చూద్దాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఉన్నాయో అబద్ధపు హామీలు చెప్పి గెలిచిండో ఆ అబద్ధపు హామీలే అయినాయి అనేసి ప్రజలు కూడా తెలుసుకున్నారు. రేపు ఎక్కడ కనబడితే అక్కడ తరిమి కొడతారు ఆయనను. మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్, ఈరోజు సంతోష్ రావు. అంటే దాదాపు ఎందుకు మెయిన్ లీడర్స్ని టార్గెట్ చేశారా? అంటే మెయిన్ లీడర్స్ని టార్గెట్ చేయడం వల్ల, కేసీఆర్ గారి చుట్టుముట్టు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఏదైతే ఉన్నదో కార్యకర్తలు నైరాశ్యానికి పోతారు. వాళ్ళకే కేసులు వస్తున్నాయి, మాకు కేసులు వస్తాయి అనే బాధపడతారని అనుకుంటున్నారు. ఎవరికి కేసులు వచ్చినా కూడా మా కార్యకర్తలు ఎక్కడున్నా కూడా అందరు భవన్కి వస్తున్నారు. అది మా యూనిటీని పెంచుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. మా నాయకులు చెప్పిండ్రు ఆల్రెడీ, మా రామన్న గారు అందరి ముందు చెప్పిండ్రు, మేము ఏదైనా తప్పు చేసుంటే శిక్షకు అర్హులము, మమ్మల్ని శిక్షించండి, కానీ నిరాధారమైన ఆరోపణలు చేయకండి, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి బయట పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా బయట పెట్టకుండా ఏవైతే లీకులు ఇచ్చుకుంటా పేపర్లలో రాపిస్తున్నారో ఇప్పటికైనా ఆపాలి, లేకపోతే తగిన బుద్ధి చెప్తాము. బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వాగిడి కావచ్చు, నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ఇట్లా వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అనుకోవచ్చా? ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గమా, రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్న వర్గమా కాదు. అసలు రేవంత్ రెడ్డికి వీళ్ళు ఎందుకు ఇంకా సీట్లో కూర్చుండబెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీని ఇంకా పాతాళానికి తొక్కడానికే కూర్చుండబెట్టుకున్నారా అనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు పాపం బట్టి గారైనా కూడా, శ్రీధర్ బాబు గారైనా, పొన్నమైనా కూడా తెలంగాణ కోసం కొట్లాడిన నాయకులు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న నాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు సీట్లో కూర్చుండబెట్టుకొని తెలంగాణను అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇప్పుడు నైని తెలంగాణ కుంభకోణం ఏదైతే ఉందో, బొగ్గు కుంభకోణాన్ని ఆనాడు బాపు కేసీఆర్ గారి చేతిలో ఉన్నప్పుడు, పాలన ఉన్నప్పుడు తెలంగాణకే తలమానికంగా ఉండేది బొగ్గు. 3,450 కోట్ల నికర ఆదాయాలు ఉండేవి. కానీ 3,000 కోట్ల అప్పులు తీసుకొచ్చుకునే స్థానానికి తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు ఒకసారేమో ఫుట్బాల్ మెస్సీ బాలు అనేసి మెస్సీని తీసుకొచ్చి అందులోకెళ్ళే సిఎస్ఆర్ నిధులని దానిలో తీసుకుంటాడు. ఇప్పుడేమో నైని కుంభకోణము అన్నీ అది ఏదైతే బొగ్గు కుంభకోణం మీదనే పడ్డాడు. ఎట్లా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ఒక డిబేట్లో గెట్అవుట్ అనడం జరిగింది, ఎట్లా చూడాలి దీన్ని? అదే బ్యాన్ చేయడం కూడా జరిగింది. రవణ గారిని అలా అనడం తప్పు కదా అండి. ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి ఆయనే. అసలు తెలంగాణకు సంబంధం లేనోడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి అని పేపర్ పెట్టుకున్నోనికి ఇక్కడ ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా లేకి రాతలు, పిచ్చి మాటలు రాసుడు బంద్ చేయకపోతే తగిన బుద్ధి చెప్తాం. మా అన్నను గెట్అవుట్ అన్నారు కదా, మిమ్మల్ని తెలంగాణ నుంచి వెళ్ళి గెట్అవుట్ అనే పరిస్థితి తొందరలోనే వస్తుంది. ఆనాడు ఏదైతే దళిత ఎమ్మెల్యేను ఏవో ఆరోపణలు చేసినందుకే మిమ్మల్ని బైకాట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా తరపున ఎవరు కూడా రావడానికి సిద్ధంగా లేరు. రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. వచ్చిన తర్వాత పిచ్చి కుక్కలను, పచ్చ కుక్కలను తెలంగాణ నుంచి తరిమి కొడతారు.